ముందు కొన్ని సమాచారాన్ని లీకులు ఇస్తూ అదే దాని మీద వెళ్తున్నాడనే బిల్డప్ని ఇస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా మనం అందరం చూసాం. ఆయన నిన్న పత్రికా సమావేశంలో కూడా పత్రికా సోదరులతో కూడా చిట్ చాట్లో కూడా కొంత మాట్లాడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఆ అధికార పార్టీ ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ తాలూకా మీడియాలో కూడా కొంత సమాచారం కూడా వాడు విడుదల చేయడం కూడా జరిగింది. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో వెళ్ళాలని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. అంత ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందనలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఈ ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈరోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాల్ 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న ఉత్పత్తి ధరల ప్రకారము ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది. ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా, మీకు లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరుందో అది మనసులో ఇంకా ఆయనకి పెరిగిపోయి ఉంది. ఇది ఈనాడు పత్రిక యూరియా ఏదయ్యా ఎక్కడుందా యూరియాని ఈ పత్రిక రాసింది నిన్న. బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి దీని పరిస్థితిని? ఇదేం పని? ఏమే పని అన్నానికి వచ్చి సాక్షి పత్రిక కాదు కదా, రోజు ఇంకో పత్రిక కాదు కదా. ఇది ఒకటి. ఇలాంటి 10 ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో రాసే పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన ఉంది విధానం.
రాయకపోతే ప్రజలు కూడా చెతరించుకుంటారు ఈ పత్రికని చూడరనే భ్రమణ కల్పించే పరిస్థితులు వచ్చి రాష్ట్రంలో కల్పిస్తున్నారు. అది నా తాలూకా అభిప్రాయం. అది అంటే వాళ్ళు రాశారని చెప్పి మీరు ఏదో ప్రజా సమస్యలు పోరాడతానని చెప్పట్లే. రాయకపోతే ప్రజలు రైతులు ఏమనుకుంటారు అనుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. పాపం ఇలాంటి పత్రికలు కూడా అనే పరిస్థితి జాలిపడుతున్నాం. ఇటువంటి పరిస్థితులు వెళ్ళమనండి, గ్రామానికి వెళ్ళి ఏరియాని అడగమనండి. నిన్న ఇంకో మాట అన్నారు, మేము వచ్చి గవర్నర్ గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడికి మా మాజీ ముఖ్యమంత్రి గారి రక్షణ మీద వచ్చి మేము ఆందోళన వ్యక్తం చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్తే మేము రక్షణ ఇవ్వాలా అని. అంటే మిర్చిరైతులకు వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ఏమైనా అంతేనా చెప్పండి? రాష్ట్ర ప్రజలు చూడండి, వినండి. మిర్చి రైతులకు వెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనే మాట ఇదా. కానీ 15వ తారీఖున జరిగిన ఏదైతే విజయవాడలో జరిగిన అట్టాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ఉందో అది వచ్చి అది ఆథరైజ్డ్ యాక్టివిటీ, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది రైతు సమస్యలు, రైతుల తాలూకా కష్టాలు, రైతుల తరపున ఇబ్బందులు, రైతులకు మద్దతు ధర అడిగితే అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది వచ్చి ప్రైమ్ యాక్టివిటీ, ఆథరైజ్డ్ యాక్టివిటీ. ఏం చెప్పాలి, ఏం చేయాలి ఆలోచించేయండి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని, మీతో పంచుకుందామని, మీ ద్వారా ప్రధానిగా తెలియజేద్దామనే ఇవాళ ఈ సమావేశం తర్వాత ఆలోచన. సరే, ఎప్పటికైనా సరే పాప మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు బృందం వెళ్ళి మరి కేంద్రం కలిశారు. సరే, దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓ 10 రోజుల క్రింద అనుకుంటా గతసారి మీరు నేను కలిసి ఓ పత్రిక అయిన తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత అంతకుముందు ఉన్న సిట్టు లేకపోతే ఈ భూములు, ఈ ఫ్రీ వరల్డ్ భూములు, దీని మీద ఏదో ఓ 4 అధికారుల మీద వచ్చి ఎంక్వైరీ జరుగుతున్నాయని చెప్పారు. ముందు వచ్చి 16-10లో జరిగిన 2016-17లో జరిగిన అంశాల పట్ల అన్నారు. మళ్ళీ దాన్ని మన్నాడు మళ్ళీ పత్రికల మధ్య కాదు 2016-17, 2004, 2024 తర్వాత ఎప్పుడు జరిగినా మా విశాఖపట్నం సంబంధించి మా ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినా, తెలుగుదేశం ప్రభుత్వం జరిగినా, వైసీపీ ప్రభుత్వం జరిగినా, ఎప్పుడు జరిగినా, ఏ కుంభకోణం జరిగినా దయచేసి బయట పెట్టాలి. అందులో విచక్షణ ఉండకూడదు. ఒక గంటలేట్ పెట్టుకోండి. 2004 అంటే 2004 ఫైన్, 2004 టిల్ టుడే. ఇప్పుడు ఎన్నో సందర్భాలు అడుగుతున్నాం. ఓ సందర్భంలో నేను ఒక సోదరుడు ఇక్కడ కూర్చొని ఓ సోదరుడు అడిగాను, మరి మీరున్నది మా ఉన్న 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తాం, అప్పుడు చేయలేకపోయాము, అదే ఆ తప్పుదనం కూడా జరిగింది, అయినప్పుడు కూడా పెట్టండి అడుగుతున్నాం అని చెప్పారు. యాక్సెప్టెడ్. జరగాలి. అంతేగాని రోజు వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్లి ఆ కంపుతో నుంచి రాష్ట్ర పరిపాలన చేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదు. ఎవరి మీద ఆపాదిస్తున్నప్పుడు
టైం బాండ్ మీద ఆపాదించిన వ్యక్తి తాలూకా ఎవరిని కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంతే భరోసా తెలిసాం కదా అలా తుడుచుకుంటారంటే కాదు. ప్రభుత్వం తనకు బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. నిన్న కూడా జరిగిందండి. నిన్న గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే Z+ భద్రత ఉంది సార్ అన్నాను. ఈజ్ ఇట్ ఎస్, అది వర్చువల్గా వచ్చింది, ఇది సర్టిఫికేట్గా ఇచ్చారండి అన్నాను. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చారంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మరి మీకు సంబంధం ఎవరికి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే, ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఉంటుంది? ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించిన అంత సింపుల్గా నాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటానడం వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధమైన విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగొచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధర రాలేదని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మధ్య రైతు వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎలాగొచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అది ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎంత ఎలాగైందండి? కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానాలు మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నేను షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా, రైతు సమస్యలు లేవా అని అడుగుదామని మేము ముందుకు వచ్చాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, సరే ఇచ్చిన వాగ్దానాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికే తొంగలో తొక్కారు, 9 నెలలు అయిపోయింది. ఆ సూపర్ 6, సూపర్ 8 అవన్నీ ఎక్కడ పోయావో తెలీదు. సరే బడ్జెట్ పెడతారు, పెట్టేప్పుడు వచ్చి దాంట్లో ఏవో ఒకటో రెండో పెడతారని ఇప్పటికే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి పెట్టాము, 1000 రూపాయలు ఇచ్చాము, ఒక సిలిండర్ ఇచ్చాము, మిగతా వచ్చి ఆ 2-3 రేపు బడ్జెట్ అయిన తర్వాత మే నెల నుంచి అంటున్నారు. చూద్దాం అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయో, ఎంతవరకు మీరు చెప్పిన మాట నిలబడతారో. ఒక సంవత్సరం పోయినా వచ్చే సంవత్సరమైనా ఆ ప్రజలకు కొంతాయో వేచి చూద్దాం. కానీ ఈ బ్లాక్ మార్కెట్ విధానం తగ్గించండి, ఈ దళారీ విధానం తగ్గించండి. ప్రత్యక్షంగా రైతుకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చూసి సామాన్యులకు వచ్చి ధరలను అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకేనా? సరే, ఒక విషయం బాబు నాకు తెలియదు, మీరు అందుకే అడుగుతున్నారు. అసెంబ్లీకి రైతులు వస్తారండి? అది రైతులు వస్తారు అసెంబ్లీకి? రైతులు వస్తారా అసెంబ్లీకి? మిచాటికి వెళ్తే రైతులకు కష్టం తెలుస్తుంది, రైతులకు ఇబ్బంది తెలుస్తుంది, రైతు పడుతున్న బాధ తెలుస్తుంది, ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం తెలుస్తుంది, ఎరువు ఎంత డైరెక్ట్ గా ఎంత బ్లాక్ లో కొన్నాడో తెలుస్తుంది, విత్తనాలకు ఎన్ని అక్షరాలు పడ్డాడో తెలుస్తుంది. ఇది తెలిస్తే అసెంబ్లీకి వెళ్ళడం రెండో విషయం.
దీన్ని ఆ విషయాన్ని మానుకుని రైతులు వచ్చి అసెంబ్లీ రైతులు పిలుస్తారంటే ఓకే పిలండి వచ్చి చెప్పండి. నేను మాట్లాడతాను, నేను ఎలాగా మాట్లాడతాను, నేనేం కాదనలేదే, నేను ఎలాగా మాట్లాడతాను. నువ్వు అడిగిన ప్రశ్న చెప్పాను. చెప్పమ్మా. బాబు నీకు ఇప్పటికే ఆ విషయం మీద ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు మాట్లాడటం, దాని మీద మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి వివరణ ఇవ్వడం చెప్పారు. ఒకవేళ చట్టంలో ఉండి కార్యక్రమం ఉంటే ఏది చేస్తే చేసుకుని చెప్పారు కదా, మళ్ళీ దాని మీద డిస్కషన్ ఎందుకు? దాని మీద కాంట్రవర్సీ ఉంటే, దాంట్లో అంబిగ్యూటీ ఉంటే అమ్మమ్మో దీనికి వివరణ ఇవ్వండి అని అంటే వివరణ ఇస్తాను. అంబిగ్యూటీ లేదు, కాంట్రవర్సీ లేదు, దేర్ ఇస్ నో ఇష్యూ. ఇంకా దాని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పండి. షర్మిలాకి చెప్పాను కదా నన్ను, ఆవిడ చెప్పాను కదా నేను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానం మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా సిద్ధాంతం మేము మాట్లాడితే మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం మాట్లాడతాం? వ్యక్తిగత ఎజెండాతో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పి నిన్నే చెప్పాను కదా, మళ్ళీ ఇవాళ అదే సేమ్ చెప్తున్నాను. వ్యక్తిగత ఎజెండాలకి రాజకీయాల్లో తావులేదు. రాజకీయ పార్టీ విధాన నిర్ణయమైందా సిద్ధాంతం పట్టలేదు తప్ప వ్యక్తిగతానికి తావులేదు. చెప్పలేదు ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, మరి రైతుల తాలూకా సమస్య, రైతులకు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు కానీ, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాలను కానీ, లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేయమని చెప్పడం కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ వెళ్తే తప్పు ఒకటి. రెండవది, వెళ్తున్న విషయాన్ని తెలియపరచకుండా వెళ్తే తప్పు రెండవది. ఫస్ట్ అయితే అసలు లేదు, మా అభ్యర్థులు నిలబడలేదు, మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. రెండోది ప్రజా సమస్య, ఇది రైతు సమస్య, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య, రైతులందరూ సంబంధించిన సమస్య, మిర్చి రైతులకి వాళ్ళ ఆర్బాన్ను, ఈ సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్నామని ముందుగా చెప్పాము. కానీ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పచ్చు కదా. ఎవరికి బాబు వస్తు నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అన్ని కనుక్కొని వచ్చాను, వద్దని చెప్పారా? నేను చెప్పలేదు, రికార్డ్ ఇది, దిస్ ఏ రికార్డ్. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము ఇన్ఫార్మ్ చేశాము, దిస్ ద రికార్డ్. అదే అంటున్నా, ఇదే దుర్మార్గం అంటున్నాను. అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది. చట్టాన్ని చేతిలో తీసుకోమని ఇదే బాబు అంటున్నాను. అదే కదా చెప్తుంది, నేను చెప్పింది అదే కదా. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు నేను కంప్లీట్ డిస్కషన్ అంత వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి, మీ ద్వారా ఈ దీనివల్ల సమావేశం ద్వారా, ఈ పత్రికా సమావేశం ద్వారా. ఏంటి దానికి? ఏది నాకైతే పెద్ద ఐడియా లేదు, కానీ ఒకటి నాకున్న కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ లీగల్ ఇష్యూస్ నేను పోను. ఒకవేళ వాయిదాలు రాలేదంటే కోర్టులు ఏం చేస్తాయి? ఎక్స్పర్ట్ డిక్లేర్ చేస్తుంది కదా, కోర్టు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. కదండి, అంటే సాక్షులు రానంతకాలం అది పొడిగిస్తారా? ఒకవేళ నిజంగా చట్టంలో ఉంటే చట్టం కంపెనీ చేసుకుని పోద్ది. చట్టం అదే ఎందుకంటాను, అది చేసుకెళ్తుంది. ఆ విషయం నన్ను మీరు అడగకూడదు, కోర్టులను అడగాల, న్యాయస్థానం అడగాల, వాళ్ళని అడగని చెప్తారు. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను?
అందుకే చెప్తాను నేను అందుకే చెప్తున్నాను నేను చాలా సిస్టమేటిక్గా మీద చెప్తున్నాను. బెంచ్ అడగండి అని అడిగితే నేను చెప్తాను. 5 ఏళ్ళు రాకపోతే ఏం చేస్తారు? అదే చేస్తారు. నాకేమి రేపు అడిగి చెప్తాను. అడిగి చెప్పారు, రేపు అడిగారు కదా, అడిగి చెప్తాను. అది అనవసరము డిస్కషన్ మీకు పొలాంగ్ చేయకండి. అప్రస్తుతమైన ఇది డిస్కషను, న్యాయస్థానంలో అంశము, న్యాయస్థానం నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాము. ఇంకా మరి దానికి ఎందుకు దాన్ని ఇంకా డిస్కషన్ వేస్ట్ కదా. అది కాదండి, ఒక విషయాన్ని ఇప్పుడు మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ ఇది అన్నారు కదా, కోడిదని. నిన్న కాక మొన్న మనం వీసీలు వేశారు, నామినేట్ చేశారు లేదా? చేశారు లేదా? సంతోషం. 9 నెలలతో పోయిన తర్వాత అంటే ప్రభుత్వం వచ్చాయని వీసీలు అందరిని రాజీనామా చేయమని ఒత్తిడి చేసి వాళ్ళు వీసీ ఉద్యోగాలను తీశారు. సరే, ఏ కారణంలో తీశారో అవన్నీ అప్రస్తుతం. ప్రభుత్వం మారింది, మాకు ఇష్టం లేదు, వీళ్ళ తాలూకా పరిపాలనలో విశ్వవిద్యాలయంలో వీళ్ళు మారుస్తామని ఫోర్స్ఫుల్గా వాళ్ళతో రిజైన్ చేయించారు. 9 నెలల తర్వాత ఇచ్చారు. మరి ఎప్పుడు ఇచ్చారండి? ఎలక్షన్ కోడ్ లేదా? ఎలక్షన్ కోడ్ లేదా? ఉందా చెప్పండి. మరి ఎందుకు ఇచ్చారు? మేము క్వశ్చన్ చేశామా? సరే, రొటీన్ జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఇచ్చా, అది రాజకీయ అంశమా? వెళ్ళిన సమస్య రైతుల మీద వెళ్తున్న సమస్యని దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇల్లీగల్ అంటే మేము ఇది ఇల్లీగల్ అన్నామా? వీసీలు ఇల్లీగల్ అన్నామండి మేము ఎక్కడైనా కామెంట్ చేశామండి? తప్పే ఉంది. 9 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికైనా వేసారులే, పరిపాలన సరిగ్గా సాగాలి అని కోరుకున్నాం. ఒక మంచి ఆలోచనతోని, ఒక పెద్ద దూరదృష్టితోని ఎక్కడైనా కామెంట్ చేశామండి? ఆలోచన పార్టీల ఆలోచన ఆ లైన్లో ఉండాలి. సందర్భం పెట్టి సమయాన్ని పెట్టి మనం అంతేగాని ఇష్టం వచ్చని మాట్లాడితేగా. ఇంకోటి కూడా అడుగుతున్నాను, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతున్నాయి, ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగాయి. అప్పట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అప్పుడు మా దృష్టికి సమస్య రాలేదు. ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ రాష్ట్ర పాయింట్ మీద సమ్ డిస్కషన్ డిమాండ్ చేస్తాం. ఒకసారి దాన్ని దృష్టి పెట్టండి. లేకపోతే మళ్ళీ ఏ కోర్టులోనే న్యాయస్థానంలో ఆగిపోయే ప్రమాదం ఉండొచ్చు. మళ్ళీ మీరు వచ్చి ఇది మేము కాదు వైసీపీ ప్రభుత్వం చేసిందని మమ్మల్ని తోసి ఆ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకండి. మీకు కక్ష ఉంటే మమ్మల్ని తీర్చుకోండి, కానీ విద్యార్థులు ఇబ్బంది పెట్టకండి. ఆలోచన పెట్టండి దాని మీద, మీరు దృష్టి పెట్టండి దాని మీద. ఆ ఇష్యూని ఏ విధంగా స్మూత్ లెవెల్లో సాల్వ్ చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పారు ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము వచ్చి మెగా డిఎస్ అన్నారు. అలా రోజు పొడిగించుకొచ్చారు. ఇప్పుడు వచ్చి రేపు అకాడమిక్ స్టార్ట్ అయిన ఇస్తామన్నారు. సంతోషం, మాట అయినా సరే మేమైతే సరేలే అని చెప్పి అనుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు అర్థం అలా ఏంటో. సీఎం రమేష్ నాకు తెలియదు. దయచేసి ఏదైనా ఎవరైనా నాకు రిప్రజెంటేషన్ ఇస్తే అది తెలుసుకొని మాట్లాడి చెప్తాను. నీకు తెలియని విషయాన్ని నీకు మాట్లాడి చెప్పకూడదు కూడా. ఇంకొకటి, సీఎం రమేష్ గారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే సీఎం రమేష్ వాళ్ళు ఇబ్బంది పడడం అనేది ఇదేం కొత్త కాదు. ఆయన తాలుగా ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. అందులో భాగంలో ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు. సరే, బురదడితే నేను వచ్చి మట్టి మొత్తం వేసి మంట పెట్టి ఆయనకి అలవాటుదే.
రాజకీయాలకు అతీతంగా జరిగింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అభ్యర్థికి కూటమి మీరు డైరెక్ట్ గా మద్దతు చేస్తున్నాం అని చెప్పేసి ఏది బాబు మా పార్టీకి మేము దాన్ని బాయ్కట్ చేస్తామని చెప్పాము. ఈ ఎన్నికలో మేము పార్టిసిపేట్ చేయమని చెప్పాం కదా. మీరే అన్నారు అవి రాజకీయాలకి పార్టీలకు అతీతంగా జరగాలని. వాళ్ళు అయినా సపోర్ట్ చేశారు. మేమైతే దానికి అందరూ పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. భాగస్వామ్యం కాదు. దాంట్లో రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది? ఇవాళ మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ రోజుకి కంటే ఈ ఎన్నికలకి నాటి రేపు అంటే రేపు ఇవాళ మార్చి మళ్ళీ రేపు మేము సపోర్ట్ చేస్తామని కాదు. ఈ ఎన్నికలకి ఎన్నికల్లో మా పార్టీని అన్నీ అంతే. ఇంకేమున్నాయా? మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే రైతు కానీ రైతు సమస్య ఉన్నప్పుడు ఓ రాజకీయ పార్టీగా ఆ సమస్య తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు అది ఇల్లీగల్ అనే మాట మాట్లాడడం అనేది చాలా దురదృష్టం. ఇల్లీగల్ యాక్టివిటీకి వెళ్తే అని వాడడం అనేది చాలా దురదృష్టం. ఒక మ్యూజికల్ నైట్ జరిగితే దాన్ని వచ్చి ఆథరైజ్ చేయడం అనేది అది లీగల్ అనడం అనేది ఒక దురదృష్టం. ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ అని ఆలోచించేయమని కోరుతున్నాను. చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఎవరు పరిధుల్లో పనిచేయాలనేది మా తాలూకా సూచన. ఓకే, ఇది లీగల్ అని అన్నప్పుడు మరి దాని మీద ఎందుకు మరి నువ్వు కేసు పెట్టలేదు అంటే అర్థమేంటి? అంటే ప్రభుత్వం తాలూకా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని లెక్కే కదా. మరి ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఉంది కదా. మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు పెట్టారు కదా. అని పార్టీలు పొగుడుకున్నారు కదా. అక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయి కదా. జరిగే లేదా? ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయా? ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయా? అది ఇండైరెక్ట్ గా రాజకీయ ఉపన్యాసాలు జరిగినప్పుడు అది రాజకీయ పార్టీలకి మేలో నష్టమో మేలో జరిగే సందర్భం కాదు. అది నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ జరిగింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఇల్లీగల్ అని రైతు సమస్యలు మాట్లాడినప్పుడు, రూల్స్ గురించి మాట్లాడినప్పుడు 10 నెలలైనా మీరు వచ్చి యూనివర్సిటీని గాలికి వదిలిసి ఇప్పుడు వచ్చి ఆదరాబాదరగా నిన్న మొన్న వీసీలు వేస్తే మేము దాన్ని క్వశ్చన్ చేశామా? దాన్ని ఏం మాట్లాడామా? మంచిదా నువ్వు మంచిదే సంతోషం అనుకున్నాం. అన్ని సమస్యల మీద ప్రస్తావన చేస్తాం. ముఖ్యంగా దీని మీద అయితే ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఏంటో నాకే అర్థం అవ్వదు నువ్వు చెప్పింది. నీ ఆక్రోశం ఏంటో, నీ కడుపులో బాధ ఏంటో, నీ కడుపులో ఉన్న మంట ఏంటో ఏం చెప్పి పనులు చెప్తాను. నిజంగా చెప్తాను. అంతేగా హాస్యం కాదు, ఐఎమ్ సీరియస్. నిజంగా చెప్తాను. చెప్పు. బాగుండు సజెషన్ ఇస్తున్నావా? నీ సజెషన్ తీసుకెళ్ళి రేపు ఆయన చెప్తాం. మా మీటింగ్ చెప్తాను. సార్ ఏబిఎన్ తాలూకా ఆయన తాలూకా విలేకరు వచ్చి సోదరుడు వచ్చి ఈ రకంగా అన్నాడండి, ఆయన సజెషన్ చేశాడండి అని అక్కడ చెప్పి మళ్ళీ నీకు వచ్చి చెప్తాను. మేము అనుకున్నాము. ఓకేనా? నో ఫైన్. నేనేమి ప్రాపర్గా అందుకే నువ్వు ప్రాపర్ చెప్పు, నేను ప్రాపర్గా చెప్పి నీకు మళ్ళీ రెస్పాండ్ అవుతాను. చెప్పండి. దౌర్భాగ్యం ఉంది మరి. అది మేమెందుకు చేస్తాం రాజకీయం? ఎవరైనా అది రాజకీయం అనుకుంటారండి. అది చూసింది రాజకీయం అనుకుంటే దౌర్భాగ్యం. రాజకీయం అనుకుంటే దౌర్భాగ్యం. నిన్న వచ్చి పాల్గొండ వెళ్ళారు, వేలాది మంది వచ్చారు. ఇది రాజశేఖరం గారిని ఆ కుటుంబాన్ని పరామర్శించాలని ఆయన రాజకీయంగా ఎప్పటి నుంచో ఆ కుటుంబం వచ్చి ఈ రాష్ట్రంగా సేవలకు వచ్చి
వాళ్ళు ఒకసారి కలిసి వెళ్ళడానికి వెళ్తే వేగంగా వచ్చారు. వాళ్ళందరినీ మనమే పూలు చేసామా, లేదా బస్సులు పెట్టి తీసుకొచ్చామా, లేదా కాఫీ ఇచ్చామా చెప్పండి. ఎలాగా సరే కళ్ళు ఎవరి కళ్ళు వాళ్ళకుంటూ ఉంటాయి. పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉంటాడు, నల్లగా ఉన్నాడు నల్లగా ఉండి ఆ రకంగా కనిపిస్తే మనం ఏం చేస్తాం? దాని మీద కామెంట్ చేయడం వేస్ట్. భగవంతుడే ఆ పరిజ్ఞానం ఇస్తాడంతే. పరిపక్వత ఇవ్వాలని కోరుకుంటున్నాం. దేవుడు ఆ బుద్ధిని మాత్రం ప్రయత్నం చేయండి. ఓకేనా? బై బై, సీ యూ, థ్యాంక్ యూ.